ఇప్పుడు మనం ఫ్రెంచ్ కాలనీకి వచ్చామన్నమాట. జపనీస్ కల్చర్ నుంచి ఇక్కడ ఈ ఫ్రెంచ్ కల్చర్కి వచ్చామన్నమాట అండి. ఇది ఫ్రెంచ్ విలేజ్ అనమాట. అవి అప్పటివి అలానే ఉంచారు, ఈ కట్టడాలు అవన్నీను. వీటిని ఇప్పుడు హోటల్స్గా అట్లాగా మార్చడం జరిగింది అన్నమాట. బై బై చెప్తున్నారు చూడండి పిల్లలు. ఇదంతా చూడండి, ఇదిగో దీని పేరు మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలో మరి. కోల్మార్ ట్రాపికల్, ఏ ఫ్రెంచ్ థీమ్డ్ రిసార్ట్ అంటండి. ఇక్కడ రిసార్ట్ కూడా ఉన్నది. ఓ ఈ మందార పువ్వు కూడా ఉన్నది. మందారం, ఈ కంట్రీ నేషనల్ ఫ్లవర్ మందారం అంటండి. అందుకనే మనకి రోడ్ల మీద కూడా ఒక మందార పువ్వు, ఒక మొగ్గ కనిపిస్తూ ఉంటుంది కదా. అది కూడా ఇండియా నుంచి వచ్చిన ఇక్కడికి వచ్చిన ఇండియన్స్ తీసుకొచ్చారంటండి. మీకు ఇదిగోండి, వాళ్ళ నేషనల్ ఫ్లవర్ వచ్చి మందారం అంట. అంటే మూలాలు అయితే మన ఇండియన్స్వే ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుందండి. మన ఇండియన్స్ ఇక్కడికి వచ్చి ఇలాంటి అంటే ఒక మందార పువ్వుని చూడగానే అయ్యి మన మందార పువ్వు అనిపిస్తుంది. ఆ పసుపు పువ్వుల చెట్టు చూడండి, అయ్యి మన ఇంట్లో పసుపు పువ్వులు అనిపిస్తుందా లేదా, అలా అన్నమాట. ఇక్కడ చూడటానికి అందరూ అలాగ వెళ్తున్నారు కదా. మనం ఎక్కడైనా సరే లంచ్ చెయ్యొచ్చు. వాళ్ళు చూడండి పాపం, మేము ఇక్కడ భోజనానికి ఇక్కడికి వచ్చామని వాళ్ళు వెంటనే ఖాళీ చేసి వెళ్ళారు. చూడండి అసలు మన ఫుడ్ పుదీనా రైస్, మటన్, శనగపప్పు కర్రీ, రైతా, పెరుగు. ఇక్కడ ఫుడ్ మనకి అంత సూటబుల్గా ఉండదు అని చెప్పి ఉషా పాపం అన్నీ అరేంజ్ చేసేసి ప్యాక్ చేసి తీసుకొస్తుందండి. భోజనం చేసి అప్పుడు మళ్ళీ చూడటానికి వెళ్ళామన్నమాట. ఇదంతా ఫ్రెంచ్ స్టైల్లో ఉన్న విలేజ్ అనమాట ఇది. అప్పటివి అవి చూడటానికని వచ్చాం కదా. ఇది ఒక వంతెన లాగా ఉంది. ఈ వంతెన దాటి అటు వెళ్ళాలి. దిగువనంతా లేక్ ఉన్నది. దిగువనంతా ఇదిగోండి ఇలాగా లేక్స్ లాగా కట్టి ఉన్నాయి. దిగొచ్చు, మెట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి హంసలు, బాతులు ఉన్నాయి ఇక్కడ. ఓహో ఎలా అంటుందో రెక్కల్ని. కొన్ని అటుకి వెళ్ళిపోయి సేద తీరుతున్నాయి. మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇలా ఉంది. ఓ ప్యారెట్లు, చిలకలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ వంతెన దాటి లోపలికి వెళితే ఇక అంతా ఫ్రెంచ్ కట్టడాల్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి. అప్పుడు ఫ్రెంచ్ కట్టడాలని కొన్నిటిని అలానే ఉంచి ఇప్పుడు కట్టే వాటిని కూడా అదే స్టైల్లో కట్టారంటండి. ఇవన్నీ కూడా హోటల్స్, రిసార్ట్స్, షాప్స్ అన్నీ అనమాట. అంటే మనకి ఏరియాస్ అన్నీ కూడా అంటే మలేషియా చుట్టుపక్కల అన్నీ కూడా టూరిస్ట్ ప్లేస్లు అనమాట అండి. మనమంటే ఏదో ఒకరోజు వచ్చి ఇట్లాగా చూసి వెళ్తున్నాము, కానీ ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఒక వారం 5 రోజులు అట్లా ఉండిపోతారంటండి. ఈ టూరిజం మెయిన్గా ఉన్న దేశాలన్నీ కూడా అండి టూరిస్టుల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా చూస్తారంటండి. అలానే ఇక్కడ ఏమి ఫోటోలకు కానీ వీడియోస్కి కానీ ఏమీ అబ్జెక్ట్ చేయరండి. వాష్రూమ్స్ అవన్నీ కూడా పెద్ద పెద్ద హోటల్సా చక్కగా వెళ్ళి మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లా ఏమీ ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. అతిథి దేవో భవ అంటారు చూడండి, అలాగా అతిథుల్ని దేవుళ్ళలాగా చూస్తూ ఉంటారండి దేశాలన్నిటిల్లోనూ.
వెళ్దామా? కిందకి వెళ్దామా అటు వెళ్దామా? వాళ్ళు అటు వెళ్ళారండి, మీరు వెళ్దాం అంటే ఇది చూద్దాం. అటు వెళ్దాం. అటు చూసి ఇటు వచ్చేద్దాం. ఇక్కడ ప్రతి హోటల్ బయట ఇట్లా రూమ్స్ పేరు అవి రాసి ఉన్నది. ఇవన్నీ కూడా ఫ్రెంచ్ స్టైల్ అనుకుంటండి. అలానే అక్కడ ఒక పెద్ద టవర్ లాంటిది కట్టి ఉందన్నమాట. మెట్లు ఉన్నాయి దాని పైకి. పైకెక్కి చూస్తే చుట్టుపక్కలంతా కూడా కనిపిస్తుందంటండి. నేను ఉషా మాత్రం ఎక్కలేదు, మిగతా వీరందరూ కూడా ఎక్కారు. ఈలోపు ఇంటి నుంచి స్నాక్స్ కూడా ప్యాక్ చేసుకొచ్చిందండి ఉషా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఆఖరికి మంచినీళ్ళ బాటిల్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. అంటే 5 రింగెట్స్ అంటండి. వాటర్తో సహా అన్నీ కూడా కార్లో పెట్టేసుకుని తెచ్చేసుకున్నాము. సో ఇక్కడ స్నాక్స్ టైము. అక్కడ ఉన్న హోటల్స్లో మనం ఎక్కడైనా కూర్చుని మనం తెచ్చుకున్నదైనా తినొచ్చండి. ఎటువంటి అభ్యంతరాలు ఏమీ ఉండవండి ఇక్కడ. నాకు అది భలే బాగా నచ్చిందండి. ఇక్కడ 2-3 రోజులు ఉండే వాళ్ళైతే అక్కడ రూమ్స్ తీసుకుని ఉంటారంటండి. మనం జస్ట్ చూడటానికే కదండి వచ్చింది. మొత్తం అంతా తిరిగి చూసేసరికి చాలా టైం పట్టింది. కాళ్ళు కూడా నొప్పులు వచ్చినాయండి. ఇక కూర్చుని వాటర్ తాగుతూ ఉంటే అక్కడ ఇట్లా బెలూన్స్ ఇవన్నీ కూడా ఊదుతూ ఉంటారు. మనం ఫొటోస్ అవి తీసుకోవచ్చు అనమాట అక్కడ. అలాగే నేను కూడా వీడియో తీసుకున్నాను అనుకోండి. టెక్నాలజీ చూసుకోవటానికి నువ్వు ఉన్నావు కదా. కానీ రేణు, సమస్య ఏదన్నా వచ్చినా సరే ఆనమాయి ఉన్నారుగా అని అనుకోను, ప్రేమ ఉన్నాడుగా. నా పిల్లలకైనా అంతే. వాళ్ళ బాబాయ్ అంటే ఇంకా గుండెకాయ అన్నమాట. కట్టేసేయండి. ఎందుకంటే శ్రీరామ్ గారు వాయిస్ చెప్పింది అనుకో వెనకాల కాపీ అండి. మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఎంతసేపు ఉన్నా సరే మనకి అలా కదలాలనిపించదు. కానీ మనం ఆన్ ది వే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదేదో ఫోర్ట్ లాగా ఉన్నది చూడండి. అప్పటివన్నీ కూడా అలానే ఉంచేశారు. వాటికి అనుగుణంగా ఆ ఫ్రెంచ్ కల్చర్కి అనుగుణంగా కొన్ని కొత్తగా కట్టారనమాట. ఇవన్నీ కూడా హోటల్స్ గాను రిసార్ట్స్ గాను మార్చారు. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఎక్కువ ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు స్టే చేయటానికి అనువుగా రూపొందించబడినవి ఇవన్నీ కూడా. అయితే కొందరు ఇలాంటి కల్చర్ని ఇష్టపడతారు కాబట్టి అందుకు అనువుగా ఇవన్నీ మార్చారనమాట అండి. మీరు వెళ్ళినంత మేర ఇలానే ఉన్నది, గమనించారా? ఒక చిన్న అడవిలో ఏర్పడిన ఒక గ్రామం అన్నమాట అండి ఇది. ఐలాండ్స్ లో వేడిగా ఉంటుంది. లంకావీలు కూడా వేడిగానే ఉంటుంది కదా, ఐలాండ్ కదా. అక్కడ కూడా వేడిగానే ఉంటుంది. అక్కడి నుంచి ర్యాబిట్ పార్కు, హార్స్ పార్కు అని 2 ఉంటాయి అంటండి. కానీ ఈరోజు అవి 2 క్లోజ్ చేసి ఉన్నాయి అన్నమాట. అంటే అవి ఈవినింగ్ 5 వరకే ఉంటాయంట. మేము 5:30కి స్టార్ట్ అయిపోయి వచ్చాం కదండి. అవి 2 క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకా అందుకనే జస్ట్ అక్కడ బయట నుంచే చూసి వెళ్ళిపోతున్నాం. ఇదంతా చూసారా, ఇదంతా హార్స్ పార్క్ అంటండి, గుర్రాల పార్క్. కొండలన్నిటిని ఇలాగా చేస్తున్నారు చూడండి. దీన్ని అందంగా మారుస్తారు అన్నమాట ఈ కొండనంతా. హార్స్ పార్క్ దగ్గర మందార పువ్వులు చెట్లు కనిపించాయి. చాలా ఆనందంగా అనిపించింది. అంటే మనకి తెలిసిన పువ్వులు ఎక్కడన్నా మందార పువ్వులు చెట్లు కనిపించినా ఏంటో మన ఇండియా పువ్వులు అనుకుంటా ఉన్నాను అనమాట. అలానే కార్లో ఒక పువ్వు అందుకే కోసాను. కార్లో పూజ వినాయకుడు ఉన్నాడు అనమాట అండి. వినాయకుడు మనకని మందార పువ్వులు 2 ఉన్నట్లుగా ఉంటాయి చూడండి. దానికి కూడా ఒక ఫ్లవర్ ఉన్నదండి. 2 మందార పువ్వులు ఉన్నట్లున్నది. డిఫరెంట్గా ఉంది కదండి ఇది. ఇప్పటి వరకు అంటూ ఉన్నాం కదా, అప్పుడే వర్షం పడుతుంది, ఎండ వస్తుంది అని. వర్షం రానే వచ్చింది చూడండి. అవును, కానీ మనకేం మన ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా కొద్దిసేపు ఉగ్గబట్టి ఆగింది వర్షం రాకుండా. ఇప్పుడు మనం కారు ఎక్కిన తర్వాత ఇప్పుడు వస్తుంది మనకి, రిటర్న్లో వస్తుంది. ఈ ఘాట్ రోడ్ అంతా చూడండి ఎన్ని కర్వ్స్ ఉన్నాయంటే ఇవి అదిగండి ఇలా అనమాట. ఇలాంటి కర్వ్స్. ట్రావెలింగ్ ఇష్టపడేవాళ్ళు, జర్నీస్ ఇష్టపడేవాళ్ళు ఈ రూట్ని చాలా ఇష్టపడతారు అనమాట.
వెనకాల జై జయమంటే వచ్చేస్తున్నాయి. అవును, ఆడి పని అదనమాట. నేను ఆడికి ఈ బ్యాగులు ముందు ఓహో, ఇప్పుడు ఈ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ దిగువ నుంచి వెళ్తున్నాం చూడండి. కొండ అడుగు నుంచి టన్నెల్. ఈ టన్నెల్ ఎంత పెద్దగా ఉన్నదోనండి. ఏమండి, నిజానికి మలేషియాలో ఈ ప్లేస్ చూడదగింది ఇది కాదు అన్నట్టు లేదండి. ప్రతి ఒక్కటి కూడా నిజంగా ఏదో సీనరీ ఉన్నట్లు అనిపిస్తోందండి. నిజానికి చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. అవి మనకిగా మనం వచ్చుంటే మాత్రం మనకి తెలియదండి. రేణు ఎంత చక్కగా ప్లాన్ చేశాడంటే ఎక్కడ మాకు ఒక గంట కూడా వేస్ట్ అవ్వకుండా, అలానే మాకు తగినంత రెస్ట్ తీసుకునే విధంగా టైంని కేటాయించి ఐటినరీ భలే క్రియేట్ చేశాడనమాట అండి. అంటే మేము మలేషియా బయలుదేరే ముందే ఐటినరీ మాకు పంపించేశారు. ఏ రోజున ఏ ఏ ఊళ్ళు ఎవరెవరం వెళ్తున్నామో, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ భోజనం, ఇట్లాంటివన్నీ కూడా ఐటినరీ పంపిస్తే నాకు అసలు ముందు చూస్తే అర్థం కాలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను కదా, బాగా తెలుస్తోందండి. భలే బాగా ప్లాన్ చేశారండి. ఇక్కడంతా ప్రత్యేకించి ఒక ప్రాంతాన్ని చూడటానికి వెళ్తున్నాము అని, ఆ ప్రాంతాన్ని చూడటమే కాదండి, దారంతా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, అసలు కొండలు మొత్తం మేఘాలు కప్పేసి కొండలు కూడా కనపడట్లేదు. ఎక్కడ చూసినా ఒక సీనరీ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకు అది కూడా చాలా బాగా నచ్చిందండి. ఇక అవన్నీ చూసుకుని సిటీలోకి వచ్చేసాము. మనం ఉదయం ఎక్కడైతే ప్రారంభమయ్యామో బటు కేవ్స్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర, అక్కడికే వచ్చాము చూడండి. అంటే ఒక ప్రదక్షిణ చేసినట్లు అయ్యిందనమాట. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉషా షష్ఠి రోజున పూజ చేయిస్తానని చెప్పారు. ఆ రోజున మీ పేర్లు అవి నేను ముందు రోజు అడుగుతానండి. అప్పుడు మీ గోత్రనామాలు ఇద్దరు కానీ. ఈరోజు చూసిన ప్రాంతాలన్నీ నాకు చాలా బాగా నచ్చినాయండి. మీకు కూడా నచ్చినాయా అండి? నచ్చితే తప్పకుండా చెప్పండి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.